రాఖీ పౌర్ణమికి స్వీట్ షాప్ నుండి తెచ్చినవి కాకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన బాదం లడ్డూని చేసి మీ అన్నదమ్ములను ఆనందపరచండి. ముందుగా ఒక కప్పు బాదం పప్పుని నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. నానిపోయిన బాదం పప్పు మీద ఉన్న పొట్టు తీసేసి తడి లేకుండా ఇలా పొడిగుడ్డలో వేసి శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తుడిచిన బాదం పప్పులు వేసి చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకోవాలి. బాదం పప్పులో ఉన్న నీరు చెమ్మంతా ఆవిరయ్యే వరకు కనీసం 5-6 నిమిషాలు వేయించుకోవాలి. బాదం పప్పు ఇలా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వుని కొద్దిగైనా వేడి చేయకపోతే అసలైన సువాసన బయటికి రాదండి. అందుకని ఇలా వేయించుకొని తీసుకోవాలి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన బాదం పప్పు, కుంకుమ పువ్వు, కొద్దిగా యాలకులు వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు బాదం పప్పుకి ఒక కప్పు ఖర్జూరం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం ముద్దని బాదం పప్పు ముద్దలో వేసి అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ముద్దని తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పైనుండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పౌడర్‌లో కోట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వేయించిన బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజల పొడిలో కోట్ చేశానండి. ఈ బాదం లడ్డూలని మీరు బాక్స్‌లో పెట్టి బయట ఉంచితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అదే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రాఖీ పౌర్ణమికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా రాఖీలు కట్టుకుంటారు కాబట్టి, ఆ రోజున ఇలాంటి ఆరోగ్యకరమైన బాదం లడ్డూని చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మంచి ఆరోగ్యం కూడాను. తప్పకుండా ఒక్కసారైతే మీరు కూడా ట్రై చేసి చూడండి.